ఉదయం సమయంలో గుర్రంగూడెం గ్రామాన్ని ఎత్తైన కొండల మధ్య దృశ్యంగా చూపించడం. పల్లె జీవన శైలిని వివరించడంతో పాటు గ్రామస్తులు అప్రమత్తంగా మరియు నిశ్శబ్దంగా ఉంటారు. సమీపంలోని అడవి చీకటిని ఆకర్షణీయంగా చూపిస్తూ కథలో ఒక మిస్టీరియస్ టోన్ క్రియేట్ చేయడం. కొందరు గ్రామస్తులు సమాధి గురించి శబ్దం చేస్తూ ఆ ప్రాంతాన్ని దాటడానికి కూడా భయపడడం. ఒక పెద్దవాడు పిల్లల్ని హెచ్చరిస్తూ ఆ సమీపానికి వెళ్లకు, అది శాపగ్రస్తం అని చెప్పడం. అర్జున్ బైక్ మీద గ్రామంలోకి రావడం. అతని కెమెరా, బ్యాగ్ మరియు నిర్లక్ష్యమైన స్వభావాన్ని చూపించడం. అతను గ్రామాన్ని చూస్తూ అక్కడి అందాలను కెమెరాతో క్లిక్ చేస్తాడు. చాయ్ తాగుతూ సమాధి గురించి పక్కన ఉన్న వ్యక్తులను అడగడం. గ్రామస్తులు అర్జున్ను ఆ సమాధి వద్దకు వెళ్ళొద్దని హెచ్చరిస్తారు. అక్కడ మనుషులుగా వెళ్లి ఆత్మలుగా తిరిగి వస్తారు అని ఒక పెద్ద వ్యక్తి తీవ్ర స్వరంలో చెప్పడం. కాని అర్జున్ నవ్వుతూ, ఇది కేవలం పల్లెటూరి కబుర్లే అని తన ఆలోచనను ప్రదర్శిస్తాడు. అర్జున్ లేఖనకు వీడియో కాల్ చేస్తాడు. లేఖన ఒక పుస్తకాలతో నిండిన రూంలో కనిపిస్తుంది. ఆమె గణనీయమైన ప్రాచీన ఆచారాలు మరియు కథలను విశ్వసించే వ్యక్తి. అర్జున్ తన పర్యటన గురించి చెప్పడం, సమాధి వద్ద కొన్ని రహస్యాలు ఫోటో తీయాలని నిర్ణయం చెప్పడం. లేఖన భయపడి అక్కడికి వెళ్ళొద్దు, సమాధులు వంటివి మామూలు విషయాలు కావు, ఆత్మలతో ఆటలాడకూడదు అని హెచ్చరిస్తుంది. అర్జున్ లేఖన మాటలను వినకుండా, ఇది నా కెరీర్లో మంచి అవకాశమవుతుంది అని తేల్చి చెబుతాడు. అర్జున్ గ్రామంలో చుట్టూ తిరుగుతూ పాత అందమైన ఇంటిని సందర్శిస్తాడు. శివన్న అనే పెద్దవాడు అర్జున్ను చూసి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. శివన్న సమాధి గురించి చిన్న వివరాలు చెబుతాడు. అది శాపగ్రస్త సమాధి. మేము ఎన్నో సంవత్సరాలుగా దానిని దూరంగా ఉంచాం. మనం చూసింది కేవలం ఆ చీకటి శక్తుల స్వభావం మాత్రమే. నిజమైన ప్రమాదం లోపల ఉంది అని తీవ్రంగా చెబుతాడు. అర్జున్ ముక్తభావంతో, నేను నిజం కనుక్కుంటాను, ఫోటోల్లో ఏదైనా బయటపడుతుందేమో చూడాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. గ్రామం చీకటిలో మునిగిపోతుంది. సమాధి దారిని చూపించే అంధకార వాతావరణం చూపించబడుతుంది. అర్జున్ తన కెమెరాను సర్దుకుంటూ, నువ్వు ఎంత భయంకరంగా ఉంటావో చూద్దాం అని చెప్పడం. అర్జున్ సమాధి గురించి చాయ్ షాప్లో మళ్లీ చర్చ మొదలు పెడతాడు. పక్కన ఉన్న గ్రామస్తులు, ఆ సమాధి వద్ద చాలా మంది వెళ్లి తిరిగి రాలేదు, అక్కడ ఆత్మలు సంచరిస్తాయి అని ఆందోళనతో చెబుతారు. ఒక వృద్ధుడు ప్రత్యేకంగా చెబుతాడు, ఏ పండుగ పూటే అప్పుడు ఆ సమాధి దగ్గర అరుపులు వినిపిస్తాయి. అది నిజం కాదని చాలామంది అనుకున్నారు, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. అర్జున్ నవ్వుతూ, అది మీ ఊహలు మాత్రమే, నేను వెళ్ళి మీకు ఏమీ లేదు అని నిరూపిస్తాను అని ధైర్యంగా చెబుతాడు. చాయ్ షాప్లోని గ్రామస్తులు భయంతో అతని ప్రతిపాదనను తిరస్కరిస్తారు. అర్జున్ లేఖనకు వీడియో కాల్ చేస్తాడు. లేఖన భయపడి, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే బాగుంటుంది, నేను కొన్ని పురాణాలను చదివాను, ఆ సమాధి గురించి చాలా భయంకరమైన కథలు ఉన్నాయి అని చెప్పుతుంది. అర్జున్, నేను రియాలిటీ కనుగొనే వ్యక్తిని, నువ్వు చెప్పిన ఆ కథలు కేవలం భయపెట్టడానికి ఉంటాయి. లేఖన, కానీ అర్జున్, మనిషి నమ్మని శక్తులు కూడా ఉన్నాయి. అర్జున్ తన ఫోటోగ్రఫీ కెమెరాను ఎత్తి, నన్ను ఆపలేవు లేఖన, నేను నిజాన్ని బయటపెడతాను అని చెబుతాడు. అర్జున్ గ్రామ పెద్ద శివన్నాను మరోసారి కలుస్తాడు. శివన్న సమాధి వెనుక కథ గురించి మరింత వివరంగా చెబుతాడు. 100 సంవత్సరాల క్రితం ఆ సమాధి నిర్మించబడింది. కానీ అది ఒక చనిపోయిన రాజకుమార్తెకు కాదు, ఆమె ఆత్మను శాంతింపజేయడానికి చేశాం. ఆమెని అన్యాయంగా చంపినవారు ఇంకా ఆ తీరంలో ఉన్నారనే నమ్మకం ఉంది. శివన్న గంభీర స్వరంతో అంటాడు, ఆ సమాధి వద్దకెళ్లడం అంటే మృత్యువుతో ఆటలాడటమే. మీరు ధైర్యవంతుడు అయితే మీ భవిష్యత్తును ఎవ్వరూ ఆపలేరు. అర్జున్ శివన్న మాటలను పక్కన పెట్టి, నిజం తెలుసుకోవడం నా బాధ్యత అని సమాధి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి సమయం. అర్జున్ తన కెమెరా మరియు టార్చ్ లైట్తో సమాధి దిశగా వెళ్తాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీచడం, చెట్ల చప్పుడు పెరగడం, అడవి నిశ్శబ్దంలో కొన్ని అంతరాయ శబ్దాలు వినిపించడం.
అర్జున్ అడుగులు సమాధి వైపు ముందుకు సాగుతాయి. ప్రతి అడుగు అతనికి మరింత భయం కలిగిస్తున్నా అతని ధైర్యం తగ్గదు. రాత్రి 10 గంటలు. సమాధి వైపు అడవిలో అర్జున్ నడుస్తూ వస్తున్నాడు. చుట్టూ నిశ్శబ్దం, కానీ అప్పుడప్పుడు గాలిలో కదలికలు. టార్చ్ లైట్ వెలుగుతో దారిలోని చెట్ల నీడలు భయంకరంగా కనిపిస్తాయి. తన కెమెరాను తడుముకుంటూ, ఇది కేవలం నా భ్రమ, ఏదో రియాలిటీ బయటపడుతుంది అని మనసులో చెబుతాడు. పక్షుల అర్ధరాత్రి అరుపులు మూడ్ను మరింత సస్పెన్స్గా చేస్తాయి. అర్జున్ సమాధి వద్దకు చేరుకుంటాడు. అది పురాతనంగా, పాడు శిల్పాలతో కనిపిస్తుంది. సమాధి గోడలపై పాత చెక్క చిత్రాలు, మరుగుజ్జుల వ్రాతలు ఉన్నాయి. సమాధి వద్దకు చేరగానే గాలి బలంగా వీచుతుంది. చుట్టూ ఆకుల చప్పుళ్ళు, రహస్యంగా వినిపించే అరుపులు. టార్చ్ లైట్ వెలుగులో గోడలపై ఆకారాలు కదులుతున్నట్లుగా కనిపిస్తాయి. కెమెరాతో ఫోటోలు తీయడానికి సిద్ధమవుతాడు, కానీ కెమెరా అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. సమాధి లోపల నుంచి చిన్న పిల్లల ఏడుపులాగా ఒక అద్భుత శబ్దం వినిపిస్తుంది. అర్జున్ ఆ శబ్దం దిశగా అడుగులు వేస్తూ సమాధి తలుపును తడుముకుంటాడు. ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ చుట్టూ చూస్తాడు. గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది. చుట్టూ ఆవరణ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అతని టార్చ్ వెలుగు ఆరిపోతుంది, కానీ అప్పుడే సమాధి పైభాగంలో ఒక బలమైన కాంతి ఒక్కసారిగా వెలిగిపోతుంది. కెమెరా పనిచేస్తుంది, కానీ ఆ కెమెరాలోని స్క్రీన్లో అస్పష్టమైన ఆత్మాకృతులు కనిపిస్తాయి. ఒక ఆకారం సమాధి వెనుక నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. అది రక్తపు మచ్చలతో ఉన్న గుడ్డలలో ఓ మహిళ ఆకారం. ఆమె గుండ్రంగా తిరుగుతూ నిశ్శబ్దంలో తన దారిని చూసుకుంటుంది. అర్జున్ భయంతో వెనక్కి తగ్గుతాడు, కానీ తన కెమెరాను ఆ అగ్ని ఆకారంపై దృష్టి పెట్టి ఫోటోలు తీయగలుగుతాడు. ఫోటోలు తీయగానే ఆ ఆత్మ కేకలు పెట్టడం మొదలవుతుంది. గాలిలోని వాయు తరంగాలు ఒక్కసారిగా బలంగా మారి అతనిని వణికిస్తాయి. అర్జున్ రాత్రి దారిని వెనక్కి సురక్షితంగా చేరాలని ప్రయత్నిస్తాడు, కానీ వెనుక నుంచి ఒక గుండె కోత శబ్దం మళ్లీ వినిపిస్తుంది. అర్జున్ వెనక్కి తిరిగి చూసినప్పుడు గాలిలో ఒక ఆత్మ ఆకారం కొందరికి ఒక సందేశాన్ని పంపినట్లు కనిపిస్తుంది. ఇదే మొదటి హెచ్చరిక అని తన కెమెరాలో ఒక ముద్రగా అర్జున్ గుర్తిస్తాడు. అతను అక్కడి నుంచి వెంటనే గ్రామానికి తిరిగి వస్తాడు, కానీ తన ఫోటోలలో నిజంగా ఏమి రికార్డ్ అయిందో తెలుసుకోవడంపై తీవ్ర ఆవేదన చెందుతాడు. అర్జున్ సమాధి వద్ద జరిగిన సంఘటనల అనంతరం గ్రామానికి తిరిగి వస్తాడు. అతని ముఖంలో భయం, కానీ ఆవేదన కూడా ఉంటుంది. గ్రామంలో శివన్న ఇంటి ముందు అతను నడుస్తూ ప్రవేశిస్తాడు. అర్జున్, నన్ను ఆ సమాధి దగ్గరకు వెళ్లనివ్వకుండా ఎందుకు చెప్పారు? అక్కడ ఏమి జరిగింది? శివన్న క్షణం సంతోషంగా చూస్తాడు, కానీ తరువాత అతను చెబుతాడు, నీకు నిజం తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు దాని మూలం వరకు వెళ్ళాలి. ఆ సమాధి ఒక పాపం చెట్టుకు ముల్లులా ఉంది శివన్న. 100 సంవత్సరాల క్రితం కామిని అనే రాజకుమార్తెను ఈ గ్రామంలోని మంత్రగాళ్లు బలిచేశారు. ఆమె మరణం అర్ధాంతరంగా జరిగింది. ఆత్మ శాంతి పొందకుండా అల్లాడుతోంది. శివన్న చీకటి గదిలోని ఒక పాత నాణెం బాక్స్ను తీసుకుంటాడు. బాక్స్ను తెరిచి అందులో పాత పోర్ట్రెట్లను చూపుతూ చెప్పడం, ఈ రాజకుమార్తె పేద ప్రజల కోసం తన ఆస్తులను ఉపయోగించాలనుకుంది. కాని రాజసభలోని ద్రోహులు ఆమెను పాపం మోపి చంపించారు. ఆమె ఆత్మను ఒక పురాతన శక్తి ఇక్కడ కట్టిపడేసింది. సమాధిలోని నిధులు ఆమె ఆత్మ శాంతికి కావలసినవి. శివన్న, నువ్వు చేసిన పనులతో ఆ ఆత్మను రెచ్చగొట్టావు. ఇప్పుడు ఆమెను శాంతిపరచడానికి మళ్లీ సమాధికి వెళ్ళాలి. అర్జున్ భయపడి, నాకు తప్పనిసరి అయితేనే వెళ్ళగలను అని చెబుతాడు. లేఖనతో చర్చ. అర్జున్ లేఖనకు ఫోటోలను పంపి, ఇవి చూడు, సమాధిలో నాకు కనిపించినవి ఇవి అని చెబుతాడు. లేఖన ఆ ఫోటోల్ని చూస్తుంది. ఆమెకు దానిలో ఒక శిల్పం వెనుక రహస్యం కనిపిస్తుంది. లేఖన, ఇది కేవలం ఆత్మకథ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్నది పెద్ద కుట్రగా కనిపిస్తోంది. ఆ శిల్పం తలుపు అవతల ఏమున్నదో తెలుసుకోవాలి. లేఖన తన దగ్గర ఉన్న పాత పుస్తకాన్ని తెరిచి చూపుతుంది. ఈ శిల్పం ఒక పురాతన ద్వారం.
అది ఓపెన్ చేస్తే నీకు ఆహ్వానం లభిస్తుంది లేదా మరణం. అర్జున్ తన కెమెరాలో ఆత్మ కదలికలను మళ్లీ పరిశీలిస్తాడు. ఒక ఫ్రేమ్లో ఆత్మ తన చేతిని చూపుతున్నట్లు కనిపిస్తుంది. దాని వ్రేళ్లు సమాధి ద్వారం వైపు చూపిస్తాయి. అర్జున్ సమాధానంగా, ఇది నాకు సంకేతం ఇస్తోంది. నేను దానిని వెంటనే అనుసరించాలి. అర్జున్ శివన్న చెప్పిన పాత నాణేల చిహ్నాన్ని తీసుకుని సమాధిలో రెండోసారి వెళ్లడానికి సిద్ధమవుతాడు. లేఖన, నీతో నేను వస్తాను. ఇది నీ ప్రాణానికి ప్రమాదకరమైనది. అర్జున్, నేను ఏమీ చేయగలిగే ధైర్యంతో వెళ్తున్నాను. ఈసారి ఏదైనా నిర్ణయం తీసుకుందాం. అర్జున్ మరియు లేఖన అర్ధరాత్రి సమాధి వద్ద చేరుకుంటారు. చుట్టూ చీకటి, గాలి బలంగా వీచుతోంది. గడ్డిపై కప్పలు దూరంగా అరుస్తున్నాయి. అర్జున్ తన కెమెరా, టార్చ్ లైట్ చేతపట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుతాడు. కాని లేఖన చిన్నగా వణుకుతుంది. సమాధి తలుపు ముందర నాణేల చిహ్నాన్ని ఉపయోగించి అర్జున్ తలుపు తెరుస్తాడు. తలుపు తెరవగానే చీకటితో నిండిన పెద్ద గదిలోకి వారు ప్రవేశిస్తారు. గది మొత్తం గాలిలో వేలాడుతున్న చప్పుళ్లతో నిండిపోతుంది. గోడలపై రక్తంతో రాసినట్లున్న పాత వ్రాతలు. అర్జున్ వాటిని కెమెరాలో రికార్డ్ చేస్తాడు. లేఖన వ్రాతలలో కొన్ని సంకేతాలను గుర్తించి, ఇవి ఆత్మను నిర్బంధించే మంత్రాలు కావచ్చు అని చెప్పుతుంది. గదిలో వేడి ఒక్కసారిగా పెరిగిపోతుంది. గాలిలో విసురుతున్న ఆకుల శబ్దాలు పెరుగుతాయి. సమాధి వెనుకనున్న గోడ దద్దరిల్లుతుంది. దాని నుండి ఒక ఆత్మ, కామిని, ఆవిర్భవిస్తుంది. ఆత్మ 3 అడుగులు పొడవు, ఎర్రటి కళ్లతో ఉగ్రంగా కనిపిస్తుంది. ఆత్మ గట్టిగా కేకలు పెడుతుంది. గాలి ఊపిరాడని వదగంత బలంగా మారుతుంది. నాపై జరిగిన అన్యాయం ఎన్నటికీ నెరవేరలేదు. నాకు శాంతి కావాలి అని ఆత్మ అరిచే దృశ్యం. అర్జున్ కెమెరా మూసివేసి, నీకు న్యాయం చేయడం మా కర్తవ్యం అని అంటాడు. ఆత్మ అర్జున్ మరియు లేఖనను గోడల మీదకి తన్నగలిగే శక్తిని ప్రదర్శిస్తుంది. అర్జున్ లేఖనను సాయం చేస్తూ మంత్రాలు చదవమని ప్రోత్సహిస్తాడు. లేఖన శిల్పం వెనుక దాగి ఉన్న నిధిని కనిపెడుతుంది. ఆ నిధిని పట్టుకుని ఆత్మ ముందు ఉంచినప్పుడు ఆత్మ ఆగ్రహం తగ్గుతుంది. ఆత్మ సర్వం నిశ్శబ్దం చేయడానికి ముందే, మీరు నా నిజం చాటారు, నా శాపం ఈ గ్రామం మీద నుంచి తొలగిపోతుంది అని చెప్పి దృశ్యం నుంచి అదృశ్యమవుతుంది. గాలి సడలి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. అర్జున్, లేఖన బయటకు వస్తారు. అర్జున్ కెమెరాలోని ఫుటేజిని చూసి ఆత్మ యొక్క చివరి చిరునవ్వు సంతృప్తిగా కనిపిస్తుంది. లేఖన, ఇది కేవలం ఒక కథ కాదు, ఒక వ్యక్తి కోసం న్యాయం చేసింది. అర్జున్, ఇది మన కోసం మాత్రమే కాదు, ఈ గ్రామం కోసం కూడా. అర్జున్, లేఖన సమాధి నుండి బయటకు నడుస్తూ ఉంటారు. చుట్టూ చీకటి తగ్గిపోతూ నక్షత్రాలు ప్రకాశిస్తాయి. తడబాటుగా బయటికి వస్తున్న ఇద్దరు, ఇది కేవలం ఒక అద్భుతమైన అనుభవం మాత్రమే కాదు, ఒక పాఠం అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అర్జున్ కెమెరాను తెరుస్తాడు, ఫుటేజ్ను చెక్ చేస్తాడు. చివరి ఫ్రేమ్లో ఆత్మ, కామిని, సంతోషంతో చిరునవ్వు, ప్రశాంతంగా సమాధి ఆవరణాన్ని వదిలి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆమెకు శాంతి లభించింది అని లేఖన మెల్లగా అంటుంది. గ్రామానికి తిరిగి వచ్చిన అర్జున్ శివన్న ముందు ఫుటేజీ చూపిస్తాడు. శివన్న ఆశ్చర్యపడి, ఇన్నేళ్లుగా నడిచిన శాపం నుండి గ్రామం విముక్తి పొందింది అని అంటాడు. గ్రామస్థులు ఆహ్లాదంగా చప్పట్లతో అర్జున్ను ప్రశంసిస్తారు. అర్జున్, సత్యం వెలుగులోకి రావడానికి ధైర్యం అవసరం. ఇది కేవలం ఆత్మకే కాదు, మనిషికి న్యాయం చేసే ప్రయత్నం. లేఖన అర్జున్ వైపు చూసి నవ్వుతుంది. నువ్వు నిజంగా ఒక కథను కొత్త జీవనంతో తీర్చిదిద్దావు. కెమెరా తెరపైకి నెమ్మదిగా జూమ్ అవుతూ దానిలో కామిని ఆత్మ వెనుక వైపు సాగిపోతున్నది. ఇది ఒక కథ ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభం అని వాయిస్ ఓవర్తో కథ ముగుస్తుంది. అర్జున్ కెమెరా క్లిప్స్లో ఆత్మ ప్రశాంతంగా సమాధి ప్రాంతం వదిలివెళ్తున్న దృశ్యాలు మళ్లీ చూపిస్తాడు. లేఖన ఓ పుస్తకాన్ని చదివే దృశ్యం. కేవలం భయం కాదు, ప్రతి చీకటిలో ఒక సత్యం ఉంటుంది. న్యాయం మన చేతుల ద్వారా జరగాలి. గ్రామంలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మన భయాలను ఎదుర్కొనడమే నిజమైన ధైర్యం. చీకటి ఎంతటి గాఢమైనదైనా అందులోంచి వెలుగును కనుగొనాలి.
కామినికి న్యాయం జరిగింది. ఆత్మకు శాంతి లభించింది. కాని ఇది కేవలం ఒక కథ కాదు. ఇది న్యాయం గురించి అందరికీ మేల్కొలుపు. కెమెరా సమాధి ప్రాంగణాన్ని చూపుతూ ఆత్మ చివరి ముద్రలు మళ్లీ కనిపిస్తాయి. కాని ఇప్పుడు సమాధి చుట్టూ కాంతి, ప్రశాంతత. అర్జున్, లేఖన ఇద్దరూ గ్రామం నుండి నడిచి బయటకు వెళ్తూ పిచ్చుకల గీతాల మధ్య రోజును ప్రారంభిస్తారు. నమ్మకంతో చీకటిని ఎదుర్కొంటే ఏ చీకటినైనా అధిగమించవచ్చు.